సూపర్ షాట్. మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్న అలాగే ఈరోజు రాత్రికి శాసవల చిన్నమ్మ కథ కూడా ఏర్పాటు చేశారు. ఆ యొక్క నాటకాన్ని కూడా తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ దేవుళ్ళ దగ్గర రాండి. ఓపెన్ కెమెరాలు అయితే దీంట్లో రావు. దీంట్లో క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ అంతే, క్వాలిటీ వాయిస్ అంతే. మల్లేశ్వరులు అక్కడ మల్లేసుకొని పోయింటారు. అల్లుండి స్వామి బేని దుబ్బా కర్రీ పట్టుకో స్వామి. ఇట్లా స్వామి తిరుగు, ఇక్కడ తిరుగు. మొదటి బహుమతి సాధించిన వారు సుంకి సురేందర్ రెడ్డి గారు, రవి గారు బహుకరిస్తున్నారు 1,00,000 రూపాయలు. పేపర్ దింపే ఒకసారి. రైట్, ఓకే. రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు, మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ చైర్మన్ వెంకటరమణారెడ్డి గారు అందజేస్తున్నారు. క్లాస్ కొట్టండి గట్టిగా, చెప్పండి. కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల్ రెడ్డి గారు, మేడమాకులపల్లి గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారసల గురువరెడ్డి గారు, వైఎంఆర్ కాలనీ వారి జత 2753 అడుగుల 5 ఇంచుల దూరాన్ని లాగి 6వ బహుమతిని సాధించారు. ఆ యొక్క 6వ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని బైరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, ధర్మపత్ని గోవిందమ్మ గారు అందజేస్తున్నారు. 7వ బహుమతి సాధించిన వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు, సర్పంచ్ చౌటపల్లి వారి జత 2666 అడుగుల 5 ఇంచులు లాగి 7వ బహుమతిని సాధించారు. ఆ యొక్క 7వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని అన్నారెడ్డి వెంకటరెడ్డి గారు, తెలుగు పండిట్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు అందజేస్తున్నారు. అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు కొట్టండి, క్లాస్ కొట్టండి గట్టిగా, చెప్పండి. కన్సలేషన్లు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు, రంగసాయపల్లి. కన్సలేషన్లు దాతలు నారుపోయిన వసంత గారి జ్ఞాపకార్థం పెద్ద బాబులు గారు,
కొట్టండి మరి, క్లాస్ కొట్టండి గట్టిగా చెప్పండి. కె రామసుబ్బారెడ్డి గారు, సోమల్రెడ్డి. కె రామసుబ్బారెడ్డి గారు. పోయినారా రావాలి, ఫోన్ చేసి కె రామసుబ్బారెడ్డి, సోమల్రెడ్డి. ఇటు తిరగాలన్నా, ఇటు తిరగన్నా. కొట్టండి మరి, క్లాస్ కొట్టండి గట్టిగా చెప్పండి. రెడీ అన్నాక పట్టుకోవడం పైకెత్తు. యో మమ్మల్ని పంపిస్తే మీరు మళ్ళీ ఇంకో గంట సేపు మాట్లాడుకుంటారు. 2 నిమిషాలు. ఓకే స్వామి. ఈరోజు గోపూరి భైరేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి వారం రోజున ఎద్దుల పందాలు జరిగాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎద్దుల పందాల్లో దాదాపు 13 ఎద్దులు పోటీల్లో పాల్గొన్నారు. తర్వాత వచ్చేసి 13 ఎద్దుల కాన్లు, అంటే 13 × 2 అంటే 26, 13 కాళ్ళు ఎద్దులు పాల్గొన్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళకు 7 ప్రైజులు ఇచ్చారు. మిగతా ఎద్దులకు కూడా 6 కార్లకు వచ్చేసి 5,000 చొప్పున బహుమతి అందజేశారు. ఫస్ట్ కన్సల్టేషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ₹1,00,000, రెండో ప్రైజ్ వచ్చేసి 80,000, మూడో ప్రైజ్ వచ్చేసి 60,000, నాలుగో ప్రైజ్ వచ్చేసి 40,000. ఇలాగా మొత్తం 7 ప్రైజులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఘన విజయంగా నిర్వహించిన మన చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పోలీస్ వారు, ఇక్కడున్న ప్రజలు అందరూ సహకరించారు. ఇలాంటి కార్యక్రమాలు ముందున ఇంకా బాగా జరగాలని, ఈయన ఆధ్వర్యంలో ఇంకా మంచిగా పాల్గొని ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎద్దులు పాల్గొని వచ్చే సంవత్సరానికి చేయాలని మనమంతా కోరుకుంటున్నాము. ఈ మోపూరు భైరేశ్వర స్వామి దేవస్థానం అనేది ఎన్నో ఏళ్ల నుంచి పురాతన ప్రతిష్ట కలిగిన, పురాతన చరిత్ర కలిగిన దేవాలయము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈసారి ఈయన ఆధ్వర్యంలో జరిగి చిన్న తేడా కూడా లేకుండా చాలా ఘనంగా జరగడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ మోపూరు దేవుని ఆశీస్సులు ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించిన పెద్దలకు, పోలీస్ వారికి, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాట్లాడు స్వామి, మాట్లాడి. ఈరోజు మోపూరు దేవస్థానంలో ఎద్దుల పోటీలు, అన్నదానము, ఇంకా ఏమైనా ఈ పోరాటాలు, రాత్రి కూడా భజనలు అన్ని శాసనచిందంగా కూడా ఉన్నది. అంతగా ఘన విజయంగా నేను ఎప్పుడే కానీ అనుకోలేదు. ఇంత జరుగుతుంది. నాకు పెద్దలు అందరూ అంకిరెడ్డి బాబా, రమణారెడ్డి, చంద్రాయనంతా చాలా మంచి నాయకులు అందరూ అన్నారు. కానీ కేవలం బ్రహ్మాండంగా మాకు అందరూ సహకారంతో మొత్తం అందరూ చేస్తారు. బాగా అంత దర్శనాలు కూడా ఏమేమి లేకుండా పోలీసులు కూడా మంచి సహకారం ఇస్తున్నారు. అంతా పెద్దలు బాగున్నారు. దాదాపు 18-20 వరకు అన్నదాన కార్యక్రమం జరిగింది. పొద్దున 7 నుంచి రాత్రి 10 వరకు భోజనాలు బాగా ఘనంగా జరిగింది. మొత్తము అందరికీ ఆ దేవుని దయ వల్ల అందరూ సన్నగా ఉండాలని నేను చేసుకుంటాను. స్వరూపుడైన భైరవేశ్వరుడు పైకి చూసి మాట్లాడు. జనమేజయుని కాలంలో కట్టిన దేవాలయం ఇది. పూర్వం నుంచి ఈ దేవాలయాన్ని చాలా ప్రతిష్టంగా నడుపుతున్నారు. రాను కాలక్రమేణా ఇంకా చాలా ప్రాచుర్యం జరుగుతుంది. 1,50,00,000 రూపాయలు కాంపౌండ్ కూడా ఎండోమెంట్ నుంచి శాంక్షన్ చేసినారు.
అందులో శంకుస్థాపన చేసి పని మొదలు పెడతాం. ఇంకా దీన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాం. అది ఆ భైరవేశ్వర ఆశీస్సులతో తప్పకుండా చేయగలుగుతామని మా నమ్మకం ఉంది. చేయగలుగుతాం. ఇక్కడ భక్తులకు వసతులు బాగున్నాయి సార్. భక్తులకు వసతులు అన్నీ బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి. భక్తుల వసతులు బాగున్నాయి. ఇంకా మేము పూర్తిగా మేము ఇంకా రంగంలోకి ఇది ఏదో కాంపౌండ్ మొదలు పెడితే ఇంకా కొంతమంది భక్తులు వచ్చి మేము కొన్ని బిల్డింగులు కట్టిస్తాం, మేము వచ్చినప్పుడు మాకిండి, మేము లేనప్పుడు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పినారు. ఒక 8 బిల్డింగ్లు పేరు రాయించిపోయినారు. రేపు సంవత్సరానికి అన్నదానానికి కూడా 4వ వారం తప్ప మిగిలిన వారాలు అప్పుడే బుక్ చేసుకున్నారు. కళ్యాణాలు బుక్ చేసుకున్నారు. అంత బాగా ఉంది. 8 నుంచి 10 రూములు కట్టి వచ్చే భక్తులకు మంచి వసతి కల్పించగలుగుతామని భక్తుల ఆశిస్తూ మేము అనుకుంటున్నాం. చేయగలుగుతాం. వచ్చే సంవత్సరానికి పూర్తిగా చేయగలుగుతాం. వాళ్ళు అధికారులు మాకు సహకరిస్తామన్నారు. స్థలము మంచి చెడ్డ వాళ్ళ ఆధీనంలో ఉంది దేవస్థానం. ఇది ఎండోమెంటు ప్లస్ పురావస్తు శాఖ 2 ఇద్దరి చేతిలో ఉంది దేవస్థానం. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి. ఈ దేవస్థానానికి బెంగళూరు, చిక్బల్లాపూరు, కర్ణాటకలో ఉన్నాయి. అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉన్నాయి. దాంట్లో చూసి మా ఎమ్మెల్సీ గారు గట్టిగా అవన్నీ మీరు సేకరించండి, పోయి చేసి మనం దేవస్థానానికి ఫండు చేకూర్చే మార్గం చేస్తామన్నాడు. ఆ ఫండు వస్తే మాకు ఈ దాతల సహకారంతో ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం. కాంపౌండ్ కానీ ఇతర రూములు కానీ అంతా వచ్చిన భక్తులకు వసతి కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ డైలీ ప్రతి ఆదివారం సున్నారెడ్డి చేతికి వచ్చిన తర్వాత ఆదివారం సోమవారం భోజనం ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగా ఉండంగా డెవలప్ చేయాలని మా టైంలో చేయాలని మేము గట్టిగా సంకల్పంతో ఉన్నాం. ఆయన భగవంతుడు. నా పేరు అక్కిరెడ్డి. మాకు ఎమ్మెల్సీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ కోట కానీ బిడ్డకు రవి, ఎమ్మెల్సీ రాఘగోపాల్ రెడ్డి గారు ఫుల్ సహకారంతో బాగున్నారు. అవన్నీ ఈయన కోటకు అన్ని మొత్తం సహకరిస్తా. ఈ దేవాలయానికి ఏమి కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఫుల్ సపోర్ట్గా ఫుల్గా ఉన్నాడు. మేము ఏమైనా ఈ దేవస్థానానికి చేయగలుగుతాం, చేస్తాం. ఓకే ఓకే అంతగా అడుగుతాడు అడుగుతానే ఉంటాడు. కాలభైరవేశ్వర పూజ అనుగ్రహంతో మేము ఈరోజు భక్తులు భైరవేశ్వర స్వామి భక్తులను ధర్మకర్త గారు సేకరించి ఈరోజు మేము ఈ 4వ వారం అన్నదాన కార్యక్రమాలు కానీ తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకైతేమి సౌకర్యాలు బాగా నీటిని అది ఒకటి ధర్మకర్త గారైతేమి, ఆయన ఎక్కడైతే అన్నగారు అయితేమి, బీటెక్ గారు అయితేమి, రామగోపాల్ గారు అయితేమి వాళ్ళు సహకరించిన తర్వాత ఈరోజు రకరకాల పోలీసు వారు కానీ, ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ అందరూ సహకరించి ఈరోజు కార్యక్రమం చేపట్టడం చేశారు. కానీ ఇక్కడ మోపూరు భైరవేశ్వర స్వామి దగ్గర ఈయన మోపూరు భైరవేశ్వర స్వామి 18 అడుగుల హైటు, చుట్టూ 17 అడుగులకు ఈయన స్వయంభూ ఆకారం. అలా ఈయన ఇక్కడ నుంచి వీపుని కవేని ఉత్తరం దక్షిణం పారే ఏరు ఉండేది. ఆ ఏరులో గుర్రం పైన స్నానానికి వెళ్ళేవాడు. అక్కడి నుంచి స్నానం చేస్తుంటే పురుగు దాల్చి స్నానం చేసేటప్పుడు చెల్లెలు అక్కపురమ్మ శివంశము ఆ అక్కపురం జరువు పెట్టుకొని ఊరు అంటే నేను రాక్షస మాత్రమే ఊరంటే నేను మోపూరు భైరవేశ్వర స్వామి మోపూరు కొండపైన వెలిచాను అని చెప్తాను. అప్పుడు నేను కూడా శివంశమే అక్కపురమును అంటే నా శివతో సమానమ్మా నువ్వురా అలా వచ్చి ఇద్దరు ఆడుతూ పాడుతూ ఉంటే తర్వాత శ్రీ భైరవేశ్వర స్వామి 7 అడుగుల నుంచి 18 అడుగులు పెరుగుతానే ఈ 18 అడుగులు పెరుగుతా పోతే అన్నయ్య కాపులు కత్తులు రెండేస్తాయి, అలా పెరిగితే గుడి గోపురం కష్టమవుతుంది అని పరిచయం పెట్టి అరిచేస్తూ అర్చినవాడు. అప్పుడు మోహనగిరి భైరవేశ్వర స్వామి ఆగ్రహం చెంది మోకాలతో తోసేస్తారన్నమాట. తోస్తే అక్కపురమ్మ గారు అలిగి తగ్గుకి వెళ్ళిపోతాయి. అలిగినప్పుడు అమ్మ నువ్వు అలిగిపోతే నాకు పూజలు పురస్కారం జరగవు, నా గుడి శూన్యమవుతుంది కనుక నువ్వు వచ్చి ఇక్కడే ఉండమ్మా చెప్తావు. అప్పుడు
నీకు ఏం కావాలో అడుగుతారు. అప్పుడు ముందు పూజ నాకు, ఎరుపు పూజ నాకు, ముందు పూజ నాకు, ఎరుపు నీకు అంటారు. ఆదివారం పూజ ఆమెకు, సోమవారం పూజ ఈయనకు, ఆదివారం పూట ఏటలు బోనలు అమ్మవారికి, ఈయనకు అభిషేకాలు, పుట్టనికలు, తల్లినాలు, ఈయనకు సోమవారం. అలా జరుగుతూ ఉంటే తర్వాత మా బామయ్య పెద్దలు చెప్తారు. చెప్పండి. ఒక్క నిమిషం పైకెత్తి మోహనుడు కదలుడు కాలభయుడు చెమ్మును బట్టి తిప్పయ్య వల్లభరాయ మంత్రికి అంటే కృష్ణదేవరాయల కాలంలో వల్లభరాయలని ఆయన కట్టాడు. ఇక్కడ చూసి మాట్లాడా. తిప్పయ్య వల్లభరాయలు కట్టాడు, కృష్ణదేవరాయలు కట్టాడు. ఉదమును ములికి నాటిపురం మోహనుడు కదలుడు కాలభయుడు చెమ్మును బట్టి తిప్పయ్య వల్లభరాయ మంత్రికి సిగ్గుమాలిన వాడు చిరతవాడు అంటే అన్నం వల్ల ఉన్నవాడు భైరవుడు. చిరతలు అంటే పులితో సమానమైన చిరతవాడు ఎల్ల కాలము మునిగినా లేనివాడు. ఇదంతా మన మునిగి నేడు ఏలువాడు. నట్టి మోపూరు అవతారం ఇక్కడనే అవతారం ఎత్తి నిలిచి ఇక్కడనే ఉన్నాడు. ఈయనకు మనం కర్ణాటక మన చుట్టూ ప్రాంతంలో మాన్యాలు కూడా ఉన్నాయి. 500 ఎకరం భూమి ఉంది, 300 కానస్థానాలు, ఇంకా 200 కానరాలేదు. మన యుఓ గారు, మన చైర్మన్ గారు అంతా చూసి ఎక్కడికి తెచ్చి అంత శ్మశానాలు కూడా చూడాలని వీళ్ళు కూడా సపోర్ట్ చెప్తున్నారు. అది కూడా తొందరలోనే అవుతుందని మాకు యువ గారు కూడా చెప్పారు. మీ పేరు చెప్పండి స్వామి. నా పేరు గురువయ్య. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు స్వామి? ఇక్కడ మా నాయన మేము వంశపార్టీ అర్చకులు. ఓకే.